విని వాటిని హత్తుకున్నప్పుడే ఈ సత్యాలు మన యందు సార్థకతం అవుతాయి. చదవండి 27వ వచనం. శాశ్వతుడగు దేవుడు నీకు ఈ భూమి మీద ఈ సృష్టి అంతటిలో మొట్టమొదట శాశ్వతుడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉన్నవాడు ఉండువాడు ఒక్కడే. ఆయనే దేవాతి దేవుడు, ఆయనే ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు. బైబిల్ సెలవిస్తున్న మాట శాశ్వతుడగు దేవుడు. ఎందుకు భూమి మీద ప్రజలు దేవుని నమ్ముకోవాలి అంటే ఈ దేవుడు శాశ్వతుడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడు. ఆయన శాశ్వతుడైన దేవుడు. అందుకే ఆయన నమ్ముకోవాలి, అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అందుకే ఆయన యొద్దకు ప్రజలు రావాలి, అందుకే ఆయనను గురించి తెలుసుకోవాలి, అందుకే ఆయనను గణపరచాలి. ఆయన శాశ్వతుడు. ఈ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? అట్లయితే ధన్యుడవు, ధన్యురాలవు. ఈ దేవుడు కాకుండా వేరే దేవుళ్ళు ఎవరైనా నీ జీవితంలో ఉన్నారా? వారు ఎప్పటికీ శాశ్వతులు కాలేరు. ఇది మనం గ్రహించుకోవాలి. రండి ఇప్పుడు